బీసీలను మరోసారి వంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 42% రిజర్వేషన్ ఇవ్వకపోగా ఉన్న కోటాకు కూడా కోత పెట్టింది సర్కారు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కుప్పకూలిందట. కాంగ్రెస్ సర్కారు పనితీరు కూడా అలాగే ఏడ్చింది. కొత్త రిజర్వేషన్లు దేవుడెరుగు, ఉన్న వాటికి కత్తెర వేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందు నుంచి ఊహించిందే నిజమయ్యింది. బయటపడదంతా జరిగింది. 42% కోటా పేరిట ఊదరగొట్టి చివరికి పాత పద్ధతికే బీసీ కోటాను పరిమితం చేశారు. అది కూడా 20% దాటడం లేదు. ఇంత మోసం, ఇంత దోఖా. ఒక పద్ధతి పాడు లేకుండా నడుస్తున్న రేవంత్ ప్రభుత్వం తీవ్రమైన గందరగోళం నడుమ స్థానిక ఎన్నికలకు పోతోంది. క్షేత్రస్థాయిలో పంచాయతీ రిజర్వేషన్లలో తలెత్తినటువంటి గందరగోళం కారణంగా బీసీలకు పాత రిజర్వేషన్ కూడా పూర్తిగా దక్కని పరిస్థితి. అసమగ్ర కులగణన డేటాను ఆధారం చేసుకుని కోటా ఖరారు చేసిన ఫలితం ఇది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచు, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారు మొత్తం గందరగోళమే. రేవంత్ సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ అంతటా నిరసనలు మిన్నంటున్నాయి. జిల్లాలో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరూ లేని చోట కూడా ఆ వర్గాలకు స్థానాలను రిజర్వ్ చేయడం, పూర్తిగా ఎస్టీలే ఉన్న దగ్గర ఇతర వర్గాలకు కేటాయించడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 50% మించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 46 విడుదల చేసింది. సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలో సర్కారు మార్గదర్శకాల్లో పేర్కొన్నది. రిజర్వేషన్లు 50%కి మించొద్దు అంటే దాని అర్థం ఏంటి? బీసీలకు పాత కోటనే అనియా? జనాభా ధామాసా ప్రకారం ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తర్వాత మహిళా స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాలకు అనుగుణంగా గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సగం కంటే ఎక్కువ ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రాధాన్యంగా స్థానాలను రిజర్వ్ చేస్తూ వెళ్తుంటారు. ఇది ఆయా స్థానాల రిజర్వేషన్లకు అనుసరించే ప్రక్రియ. షెడ్యూల్డ్ ఏరియాలోనూ ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా ఉండాలి. 100% ఎస్టీ జనాభా ఉన్న చోట మొత్తంగా వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే వార్డు మెంబర్ స్థానాలకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను, సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే 2024 లెక్కలను పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు మొత్తం గందరగోళంగా తయారయ్యింది. రాష్ట్రమంతటా ఇదే సిచ్యువేషన్. నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల సీట్ల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ ఆశావహులు ఆల్రెడీ రోడ్డెక్కారు. రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే చాలా జిల్లాల్లో గతం కంటే వెల్లడిస్తున్నాయి. 42% రిజర్వేషన్లు దేవుడెరుగు, ఉన్న కోటాకే రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోంది. బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అటు రాజ్యసభకు, అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ
ఒక జీవో ఇస్తూ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆర్డినెన్స్ తెస్తూ బిల్లు పాస్ చేస్తూ ఎన్నో రకరకాల మోసాలు చేస్తూ చివరకు మీరే కోట్లు వేయించి ఇచ్చిన జీవోను రద్దు చేయించి ఈరోజు ఇంత నాటకాలు ఆడుతూ 22% 23% ఇస్తా అని చెప్తూ ఇవాళ ఎక్కడ జిల్లాలో రఘునాథపాలెం పక్కన పెద్ద మండలం అది ఒక్క సర్పంచ్ లేడు, జీరో. మహబూబ్నగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో 60, 70, 80% జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క సర్పంచ్ లేడు. అసలు ఏమైనా పద్ధతి ఉందా? దొంగలుగా దేశాలు పంచుకున్నట్టుగా మీరు 20 తారీఖు నాడు భూసాని వెంకటేశ్వరరావు ఒక రిపోర్ట్ ఇస్తాడట 50% దాటొద్దని. మొదలేమో ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 50% దాటడానికి రిపోర్ట్ ఇవ్వాలని, ఇప్పుడేమో దాటొద్దని రిపోర్ట్ ఇచ్చిండట ఆ పెద్ద మనిషి. ఇచ్చినందుకు పంచాయతీరాజ్ పెద్ద మనుషులు ముద్రేస్తారట. 22వ తారీఖు నాడు జీవో పట్టుకొస్తారట. ఇవాళ 25వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారట. ఏం నడుస్తూ ఉంది తెలంగాణలో? ఇదేనా పారదర్శక పాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? అడ్డమైన దొడ్డిదారి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా చిల్లర డ్రామా ఇది. కాన్స్టిట్యూషనాలిటీ లేదా? ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అడహరెన్సే లేదా? ఏం పద్ధతే లేవా? రీతి రివాజులే లేవా? రాజ్యాంగానికి అతీతమైన శక్తి ఏమన్నా? రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు ఏమన్నా? ఏం చిల్లర కంపెనీ నడుపుతున్నారు మీరు ఇక్కడ? వాస్తవంగా 2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18% నుంచి 22.79% వరకు సీట్లు రిజర్వ్ అయ్యాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అనేక కొత్త పంచాయతీలు ఏర్పడినప్పటికీ బీసీలకు 16 నుంచి 20% మించి రిజర్వేషన్లు దక్కడం లేదు. అనేక డివిజన్లు, మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రిజర్వ్ కాలేదు. గత ఎన్నికల కంటే కనీసం 2-3 స్థానాల వరకు బీసీ కోటాను తగ్గించారు. అన్ని జిల్లాల్లో బీసీ కోటాకు కూత పెట్టి జనరల్ కోటాను పెంచారని బీసీ సంఘాలు అంటున్నాయి. తమకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను రొటేషన్ ముసుగులో అగ్రకులాలకు కట్టబెడుతున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు 2024 సర్వే గణాంకాలకు చట్టబద్ధత ఏది? సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను, వార్డు మెంబర్ స్థానాలకు 2024 ఇంటింటి సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి కుల గణన సర్వేలకు చట్టబద్ధత లేదని, పారదర్శకత ఉండదని, ఆ సర్వే గణాంకాల్లో చెల్లవని కేంద్రం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంటింటి సర్వే గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని ఎలా చెప్పింది? అలా చేస్తే దానికి చట్టబద్ధత ఎలా వస్తుంది? 160 కోట్లు ఖర్చు పెట్టి 2024లో ఇంటింటి సర్వే చేశారుగా, ఆ పైసలన్నీ మూసిలో పోసినట్టేనా? రాష్ట్ర జనాభా 3.7 కోట్ల మంది అయితే అందులో 96.9% మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని చెబుతున్నారు. తమ లెక్కే 100% కరెక్ట్ అని కాంగ్రెస్ డప్పు కొట్టుకుంటోంది. అయితే బయటకు వెల్లడించింది మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే. డేటా ప్రైవసీ యాక్ట్ పేరు చెప్పి కులాలు, ఉపకులాల వారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. పూర్తి స్థాయి రిపోర్టు బయటకి విడుదల చేయలేదు, అభ్యంతరాలను స్వీకరించలేదు. అందుకే సర్వే గణాంకాలకు సాధికారత లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అవే గణాంకాలను కళ్లకు అద్దుకుని స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేశామంటున్నారు. ఇది సక్రమమేనా? ఇలా చేస్తే కోర్టు చిక్కులు రావా? రిజర్వేషన్ల రొటేషన్ ప్రక్రియ కూడా కలగుర గంపనే. అధికారుల ఇష్టారాజ్యం. 2019కి ముందు ఏర్పడిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు మాత్రమే రొటేషన్ వర్తిస్తుంది. 2019 తర్వాత ఏర్పడిన నూతన జీపీలు, మండలాలు, జిల్లాలకు రొటేషన్ వర్తించదు. మొదటి నుంచి రోస్టర్ను తీసుకోవాల్సి ఉంటుంది. రొటేషన్ ఎలా చేయాలంటే ముందుగా ఎస్టీ జనరల్, ఎస్సీ మహిళలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు, బీసీ జనరల్, బీసీ మహిళలు జనరల్ స్థానాలుగా మార్చాలి. అయితే ఈ ప్రభుత్వం ఆ రొటేషన్ క్రమాన్ని పాటించలేదు. అంతేకాదు కొన్ని స్థానాలకు 2011 జనాభా లెక్కలను, మరికొన్ని సీట్లకు 2024 ఇంటింటి సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకోవడం గందరగోళానికి దారితీసింది. కొన్ని స్థానాల రిజర్వేషన్ను మార్చకుండా యాజ్ టీస్గా ఉంచారు. ఫైనల్గా ఈ రొటేషన్ క్రమం వల్ల బీసీలకు జరిగింది అన్యాయమే. కామారెడ్డి డిక్లరేషన్ను
కాట కలిపింది కాంగ్రెసే. అందుకే బీసీ బిడ్డల కొట్లాట.